సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. కాసేపట్లో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం. అభ్యర్థులందరికీ పిలుపు. జోష్ నింపేందుకు జగన్ వరుస సమీక్షలు. పద్మనాభం టు పద్మనాభరెడ్డి ముద్రగడ పేరు మార్పు. గెజెట్ నోటిఫికేషన్ విడుదల. పోలవరం ఆలస్యానికి జగనే కారణం. వైసీపీ విధ్వంసానికి ప్రాజెక్టు బలైంది. ఏజెన్సీలు అధికారుల్ని మార్చేశారన్న నిమ్మల. ఋషికొండ ప్యాలెస్ ఖర్చు ప్రజల సొమ్ము. ఇది ఏమాత్రం క్షమించరానిది. నిజానిజాలు తెలియాలన్న షర్మిల. కార్మిక శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్ బాధ్యతలు స్వీకరించిన నేత. పూజల తర్వాత ఛార్జ్. పార్లమెంట్ ఫలితాలపై ఏఐసీసీ సీరియస్. తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు కమిటీలు. నిర్లక్ష్యపు నేతలపై చర్యలకు రెడీ. పటాన్చెరు ఎమ్మెల్యే నివాసంలో ఈడీ సోదాలు. కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ తనిఖీలు. రికార్డులు పరిశీలిస్తోన్న అధికారులు. పిన్నెల్లి మధ్యంతర బెయిల్ పిటిషన్లు ఇవాళ విచారించనున్న హైకోర్టు. మాజీ ఎమ్మెల్యేపై పలు కేసులు. అప్పగించిన గోవుల్ని వదిలేసిన కాకీలు. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్. విజయవాడ పోలీసులపై న్యాయస్థానం సీరియస్. అనంతపురం జిల్లాలో ఇంట్లో దొంగతనం. లక్షల నగదు బంగారం చోరీ. నారాయణపురంలో ఘటన. పశ్చిమ గోదావరి జిల్లా ఎర్రవరంలో ఆందోళన. సిపిఎఫ్ కంపెనీ ఎదుట కార్మికుల నిరసన. అన్యాయంగా తొలగిస్తున్నారంటూ ఆవేదన. టీటీడీలో సమూల మార్పులు. హోటళ్లలో ఈవో తనిఖీలు. భోజన రేట్లపై ఆరా. ప్లాట్ఫామ్ పైకి దూసుకొచ్చిన బస్సు. అద్దాలు ధ్వంసం. ప్రయాణికులు సురక్షితం. సుల్తానాబాద్ బస్టాండ్లో ప్రమాదం. బస్సు ఆటో ఢీ. ప్రయాణికులకు స్వల్ప గాయాలు. ఏలూరు జిల్లా లక్ష్మీపురం దగ్గర ఘటన. ప్రారంభానికి నోచుకొని పాఠశాల భవనం. రాజకీయ రచ్చతో ఆగిన ఓపెనింగ్. నాగర్ కర్నూలు జిల్లా తాడూరులో దయనీయం. ఎగువ ప్రాంతాల్లో భారీ వానలు. బొగత జలపాతానికి కొత్త కళ. జాలువారుతోన్న నీళ్లు. తెలంగాణకు 2 రోజులు వాన సూచన. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. పలు జిల్లాల్లో ఈదురుగాలుల గండం. తిరుమలలో భక్తుల రద్దీ. సర్వదర్శనానికి 18 గంటల టైం. భక్తులతో నిండిపోయిన కంపార్ట్మెంట్లు. మలేషియన్ విమానంలో ప్రమాదం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్. సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.